హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్తీ రెసిపీ ఓట్స్ పాయసం. ఈ ఓట్స్లో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మనకి ఓట్స్లో బీటాగ్లూకాన్ అనే ఫైబర్ ఉంటుంది. అది మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేస్తుంది అండ్ మన బాడీలో ఉండే అన్వాంటెడ్ కొలెస్ట్రాల్ని డిక్రీజ్ చేస్తుంది. అలాగే మన హార్ట్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అవన్నీ చెప్తే మీరు సోదాపి రెసిపీకి రమ్మా అంటారు. ఓకే, రెసిపీకి వద్దాము. ఇక్కడ నేను నార్మల్ ఓట్స్ తీసుకున్నాను. మనకి మార్కెట్లో చాలా రకాల ఓట్స్ దొరుకుతాయి. మన వీలుని బట్టి మనం చూస్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ ఓట్సే తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ దొరకలేదు. ఇప్పుడు ఓట్స్ని రోస్ట్ చేసుకోవాలి. నేనైతే 1 కప్పు ఓట్స్ని తీసుకున్నాను. మంచిగా ఇలాగా 2 మినిట్స్ రోస్ట్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ మంచిగా ఇలా రోస్ట్ చేసుకోవాలి. మనకి 2 మినిట్స్ తర్వాత మ్యాక్సిమం రోస్ట్ అయిపోతాయి. ఇలా రోస్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ ఓట్స్ని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని 1 కప్పు ఓట్స్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా ఇలా మరగనిచ్చుకోవాలి. మరిగిన తర్వాత మనం రోస్ట్ చేసుకున్న ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. మనం ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మాత్రమే మనం ఇలా ఓట్స్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే మనం ఓట్స్ యాడ్ చేసుకునేటప్పుడు పొంగిపోతుంది. తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు పాలని మరిగించుకొని పక్కన పెట్టుకుందాం. ఈ పాలు అనేవి మనకి మంచిగా చల్లారిపోవాలి. నెక్స్ట్ చూసారా, మనకి 2 మినిట్స్ కల్లా ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు ఒక చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఏ స్వీట్లోనైనా సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ఇలా మంచిగా ఇంకొక 2 మినిట్స్ ఉడికిన తర్వాత నేను ఇక్కడ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. 1 కప్పు ఓట్స్కి 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచిగా ఇలా కలుపుకోవాలి. మంచిగా ఇలా అడుగంటకుండా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. మనకి 2 మినిట్స్ కల్లా బెల్లం మొత్తం కరిగిపోతుంది. కరిగిపోయి ఓట్స్ బెల్లం మంచిగా ఉడికిపోతాయి. నెక్స్ట్ చల్లార్చుకున్న పాలను కూడా యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు ఈ పాలు ఓట్స్ మంచిగా కలిసే వరకు కలుపుకోవడమే. జీడిపప్పును కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, హెల్తీ టేస్ట్ అని క్విక్గా అయిపోయే ఓట్స్ పాయసం రెడీ. మీ పిల్లలు నెక్స్ట్ టైం స్కూల్ నుంచి అలసిపోయి వచ్చి నాకు స్వీట్ తినాలనిపిస్తుంది అమ్మా అని అడిగినప్పుడు వాళ్ళు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేలోపు మీరు రెడీ చేసి పెట్టేయచ్చు వితిన్ 10 మినిట్స్లో. మీరు కూడా నెక్స్ట్ టైం ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చినది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓట్స్ పాయసం ఎలా ఉంది?